మనం చేస్తే 365 రోజులు షూటింగ్లు ఉన్నాయి. నేను చేయను కదా 365 రోజులు, నెల మీద నేను చేసేది 7-8 రోజులు. అట్లా నా ఫ్రెండ్స్ అది కూడా సినిమాలు కూడా దండుపాలెం, కాటం రాయుడు, మహేష్ బాబు భర్తన నేను, పవన్ కళ్యాణ్ కాటం, చాలా సినిమాలు చేస్తున్నాను అన్ని. ఈ సీరియల్ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కాబట్టి సరదాగా నచ్చిన పాత్ర, మంచి క్యారెక్టర్ బాగా డిమాండ్గా ఉన్నప్పుడు సరదా చేసుకుంటూ వెళ్తుంటాను. సో ఇప్పుడు ఐ మీన్ పొలిటికల్ గా కూడా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. రీసెంట్ గా నిన్న కాక మొన్న ఇప్పుడు ఈ డాగ్స్ గురించి ఒకటి అవుతుంది. రేణు దేశాయ్ గారు వచ్చారు, గట్టిగా మాట్లాడారు. అంటే ఆవిడ కూడా ఈవెన్ కొంచెం అంటే వివాదాస్పదంగా మాట్లాడారు, ఈవెన్ కాంట్రవర్సీ అవుతుంది. ప్రెస్ తో కూడా చాలా డేరింగ్ గా మాట్లాడారు. సో మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు అన్ని కుక్కల్ని విషమిచ్చి చంపేయడం? అంటే విషమిచ్చి చంపేయడానికి కాదు కానీ, అంటే అక్కడ మాట్లాడే విధానం ఆమె రాంగ్ గా మాట్లాడింది. యాక్చువల్ నా దృష్టిలో షీఈ్ ఓకే, సోషల్ వర్కర్, మంచి పనే చేస్తుంది. దాన్ని చెప్పే విధానం ఉంటుంది అన్నమాట. మీరు మాట్లాడే ఒక క్వశ్చన్ వేసినప్పుడు నేను చెప్పే విధానం ఆన్సర్ కూడా ఉంటుంది అన్నమాట. అట్లా ఓపిక ఆ టైం మరి ఆమెకు ఎందుకు ఉన్నటువంటి బీపీ రేజ్ అయిందో, జర్నలిస్ట్ మీద తిరగబట్టడం అనేది దట్స్ రాంగ్. అది వాళ్ళు ప్రజల కోసమే కదా, వాళ్ళ క్వశ్చన్స్ ఎందుకు పబ్లిక్ సామాన్య మనుషుల్లో ఉన్నటువంటి సమాధానాలు తెలుసుకోవడం కోసం వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. అది మనం కొన్ని ఓపికగా సమాధానం చెప్పాలి. ఆ విషయంలో కొంచెం రాంగ్ స్టెప్ వేసింది ఆమె. దానివల్ల ఇప్పుడు సోషల్ మీడియా అందరూ కూడా ఆమె ట్రోల్ చేస్తున్నారు. సరే, ఆమె కాన్సెప్ట్ గొప్పదే, ప్రతి జీవిని మనం ప్రేమించాలి. అది గేదైనా అవ్వచ్చు, కుక్క అయినా అవ్వచ్చు, గోవు అయినా అవ్వచ్చు, మనిషి అయినా అవ్వచ్చు. కానీ దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఈ సృష్టిలో మనిషి కన్నా గొప్ప జీవి ఏది లేదు నాకు తెలిసి. ఎందుకంటే ఆ కుక్కలకి వాటికన్నా మనం పెడితే తింటాయి. కానీ మనిషి అనేవాడు కోరిన తిండి, కోరిన బట్ట, వాడు ఇష్టం వచ్చినట్టు లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి